ఏప్రిల్లోకి ఇంకా అడుగు పెట్టక ముందే ఎండల దాడి మొదలైపోయింది. ఫ్యాన్ కింద కూర్చున్నా వేడి ఆవిర్లు తప్పడం లేదు. తీవ్రమైన వేడితో పాటు ఉక్కపోతల ధాటికి చిన్న పెద్ద కుదేలైపోతున్నారు. ఇక చంటి బిడ్డల పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. వేడిగారుల ధాటికి పసిబిడ్డల సున్నిత చర్మానికి సమస్యల తాకిడి పెరిగిపోతోంది. వడదెబ్బ, డీహైడ్రేషన్ల ముప్పు పొంచి ఉంటోంది. ఈ నేపథ్యంలో ఎండలు మండిపోయే వేసవి సీజన్లో చంటి బిడ్డల సంరక్షణ ఎలా ఉండాలో, తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. వేసవి కాలాన్ని చంటి బిడ్డలకు ఎందుకు కష్టమైన కాలంగా చెబుతారు? మనకి సమ్మర్ టైంలో 37 డిగ్రీస్ నుంచి 44 డిగ్రీస్ సెంటీగ్రేడ్ వరకు బయట వాతావరణం బాగా వేడిగా ఉండటం వల్ల, ఎస్పెషలీ టాడ్లర్ ఏజ్ కన్నా తక్కువ ఉన్న పిల్లలకి, 2 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న పిల్లలకి హీట్ వల్ల కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి. వాళ్ళకి బాడీ సర్ఫేస్ ఏరియా అనేది ఎక్కువగా ఉంటుంది. పర్టికులర్ వెయిట్కి బాడీ సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉన్న దానివల్ల హీట్ లాస్ ప్లస్ ఫ్లూయిడ్ లాస్ అనేది ఎక్కువ ఉంటుంది. చెమటలు పట్టడం వల్ల ఆర్ డీహైడ్రేషన్ సెటిన్ కావడానికి ఛాన్సెస్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఈ పర్టికులర్ ఏజ్ గ్రూప్, టాడ్లర్ ఏజ్ గ్రూప్ కన్నా తక్కువ ఇన్ఫెంట్స్కి వేసవి కాలం కొద్దిగా కష్టంగా ఉంటుంది. కొన్ని స్పెషల్ ప్రికాషన్స్ తీసుకోవాలి. వేసవిలో చంటి బిడ్డలకు సాధారణంగా ఎలాంటి సమస్యలు ఎదురవుతుంటాయి? వేసవికాలం అప్పుడు పిల్లలకి ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్స్ కామన్. చికెన్ పాక్స్, చిన్నమ్మవారు కానీ, థ్రోట్ ఇన్ఫెక్షన్స్, టాన్సిలైటిస్ ఇవన్నీ కామన్ అవుతుంటాయి. మనం తాగే నీరు కంటామినేషన్ వల్ల జాండిస్ కానీ, స్టమక్ ఇన్ఫెక్షన్స్, ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్ కామన్ అన్నమాట. వాటికి ప్రత్యేకంగా మనం స్పెసిఫిక్ ప్రికాషన్స్ తీసుకొని మామూలుగా కాంచి చల్లార్చిన నీళ్లు కానీ, కొద్దిగా శుభ్రంగా ఉన్న చోట్ల ఏదైనా రెస్టారెంట్ తినాలన్నా, ఏదైనా భోజనం చేయాలన్నా కూడా క్లీన్ ప్రెమిసెస్లో మనం ఆహారం తీసుకోవడంతో ఇవన్నీ ప్రివెంట్ చేయొచ్చు. కొన్ని హీట్ ర్యాషెస్ రావచ్చు పిల్లలకి. హీట్ ర్యాషెస్, హీట్ స్ట్రోక్ లాంటి కండిషన్స్ రావచ్చు. వీటికన్నీ కొద్దిగా ప్రికాషన్స్ తీసుకుంటే మామూలుగా ఈ 2 monthsలో మనం మేజర్ కాంప్లికేషన్ లేకుండా పిల్లలకి డేంజర్ లేకుండా చేయొచ్చు. తీవ్రమైన వేడి, ఉక్కపోతల నుంచి పసిబిడ్డల్ని ఎలా కాపాడుకోవాలి? వేసవికాలం అప్పుడు 11 గంటల నుంచి బాగా వేడిగా ఉంటుంది. మామూలుగా 3 గంటలు 4 గంటల వరకు మ్యాక్సిమం టెంపరేచర్, అంబియంట్ టెంపరేచర్. ఆ టైంలో పిల్లల్ని బయట తిప్పకుండా ఇళ్లలోనే కానీ, స్కూల్ బిల్డింగ్స్లో కానీ, లేకపోతే కవర్డ్ ప్రెమిసెస్లో, కూల్ ప్రెమిసెస్లో ఉంచడం ముఖ్యం. ఆ హీట్ ఎక్స్పోజర్ తగ్గించినప్పుడు వాళ్ళకి డీహైడ్రేషను, హీట్ స్ట్రోక్ అనేది చాలా కామన్ అవుతుంది పిల్లలకి. ఎందుకంటే వాళ్ళు చెప్పలేరు, వాళ్ళు తీసుకోవాల్సిన లిక్విడ్స్ కానీ, డీహైడ్రేషన్ అనేది మనం ఓవర్లుక్ చేసి అండర్ ఎస్టిమేట్ చేస్తాం. ఒక స్టేజ్ దాటిన తర్వాత చాలా ప్రమాదకరమైన సిచ్యువేషన్ అవుతుంది. డీహైడ్రేషన్, వడదెబ్బ తగిలినప్పుడు వెంటనే ఏం చేయాలి? వడదెబ్బ, డీహైడ్రేషన్ మనం రికగ్నైజ్ చేయడానికి, డీహైడ్రేషన్ ఏంటంటే వాళ్ళకి బాడీలో నీరు తగ్గిపోవడం. అది ఎలా కనుక్కోవాలంటే మామూలుగా పిల్లలు, యాక్టివ్గా ఉన్న పిల్లలు బాగా డల్ అయిపోతూ ఉంటారు. వాటర్ కానీ, లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోరు. నోరు వెండిపోయినట్టు కనపడడం కానీ, కళ్ళు లోపలికి లాగిపోయినట్టు, ఆ చర్మం అనేది కొద్ది డ్రైగా ఉన్నట్టు మనకి చూడంగానే గుర్తించవచ్చు. అలాంటి పరిస్థితుల్లో వెంటనే ఫ్లూయిడ్ హైడ్రేషన్, నోట్ ద్వారా ఇవ్వడం, లిక్విడ్స్ కానీ, ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ నీళ్ళలో కలిపి తాపడం కానీ, ఇంకేదైనా కొబ్బరి నీళ్లు కానీ, ఇలాంటి లిక్విడ్స్ డీహైడ్రేషన్ ప్రివెంట్ చేయడానికి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఇక వడదెబ్బ అనేది, హీట్ స్ట్రోక్ అనేది మనం ముట్టుకోగానే బాగా వేడిగా ఉంటారు పిల్లలు, హై ఫీవర్ అన్నట్టు ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే చర్మం బాగా రెడ్గా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో వెంటనే చల్లటి నీళ్లు కానీ, ఒక బట్టలు తడిపి ఒళ్ళంతా తుడవటం, టెంపరేచర్ తగ్గించడం చాలా ముఖ్యం. బాడీ టెంపరేచర్ తగ్గించడమే కాకుండా ఫ్లూయిడ్ హైడ్రేషన్ ఇంపార్టెంట్. ఇది మోస్ట్లీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కావచ్చు. కాబట్టి ఇంటి కన్నా హాస్పిటల్లో తీసుకురావడం. వెంటనే హీట్ స్ట్రోక్ ఉన్నప్పుడు, వడదెబ్బ ఉన్నప్పుడు హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే టెంపరేచర్ కంట్రోల్ ఒకటి, డీహైడ్రేషన్ 2 ప్రివెంట్ చేయగలిగితే మన మేజర్ ఆర్గన్ డ్యామేజ్, పర్టికులర్లీ మెదడుకి బ్రెయిన్ డ్యామేజ్ అనేది మనం ప్రివెంట్ చేయొచ్చు. మనకి ఇవ్వగలిగినవి మామూలుగా ప్లెయిన్ మంచినీళ్ళు ఇవ్వచ్చు, మజ్జిగ కానీ, పాలు కానీ, ఇంకా కొబ్బరి బొండం కానీ, సగ్గుబియ్యం నీళ్లు కానీ, ఇలాంటి పదార్థాలు ఇవ్వచ్చు. ఇవి కాకుండా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇవి కూడా ఇస్తుంటే, వెజిటబుల్స్, ఫ్రూట్స్లో కూడా బాగా నీళ్లు ఎక్కువగా ఉంటుంది, కంటెంట్ ఎక్కువ ఉంటుంది. వీటితో మనం డీహైడ్రేషన్ ప్రివెంట్ చేయొచ్చు. ఎస్పెషలీ బాగా యాక్టివ్గా ఉన్న పిల్లలకి, బయట స్పోర్ట్స్ కానీ, గేమ్స్ ఆడుకున్న పిల్లలకి కనీసం 1 లీటర్ నుంచి 2 లీటర్ల నీళ్లు కానీ అట్లా లిక్విడ్స్ ఫామ్లో మనం ఇవ్వాల్సి వస్తుంది రోజుకి. హీట్ ఎక్కువగా ఉన్న టైంలో 11, 12 మధ్యాహ్నం ఎస్పెషల్లీ 12 గంటల నుంచి 4 గంటలు ఆ టైంలో బాగా తీవ్రంగా ఉంటుంది ఎండలు.
ఆ టైంలో ప్రివెంట్ చేసి వాళ్ళు ఏదైనా బయట అవుట్డోర్ యాక్టివిటీస్ కూడా కొంచెం చల్లబడిన తర్వాత ఆడించుకోవడం, దాంతో ఈ హీట్ స్ట్రోక్ అనేది ప్రివెంట్ చేయొచ్చు మనం. నెలలు నిండకుండానే పుట్టిన బిడ్డల విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు ఏమైనా అవసరమా? వడదెబ్బ వల్ల డీహైడ్రేషన్ తొందరగా సెటిల్ అవుతుంది. ఎందుకంటే తల్లి పాలు ఒక్కోసారి ఇవ్వకపోయినా కూడా డీహైడ్రేషన్ వల్ల డల్ అయిపోతుంటారు. తీసుకోవట్లేదు, ఎక్కువగా నిద్రపోతుంది బిడ్డ అని చెప్పి డిలే చేస్తుంటారు ఫీడింగ్ అనేది. అది వాళ్ళు చెప్పలేరు మనకి. అది టెంపరీగా అట్లీస్ట్ కనీసం 2 గంటలకు 3 గంటలకు ఎంతో కొంత పాలు కానీ వాటర్ కానీ ఓఆర్ఎస్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. పర్టికులర్లీ ఏ ప్రాంతాల్లో మనకి టెంపరేచర్ కంట్రోల్ లేని పరిస్థితుల్లో, ఫ్యాన్స్ కానీ అలాంటి కూలర్స్ లేని పరిస్థితుల్లో ఈ చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఇది. ఇంకోటి ఏంటంటే బేబీస్కి అలర్ట్నెస్ అనేది చూస్తూ ఉండాలి. కొద్దిగా డల్ కావడం, ఎక్కువగా నిద్రపోవడం, పాలు తీసుకోకుండా పోవడం అలాగేమన్నా గమనిస్తే వెంటనే చూపించి దానికి చేయాల్సిన చికిత్స కానీ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. తీవ్రమైన వేడి, ఉక్కపోతల బారి నుంచి పసిబిడ్డల్ని ఎలా కాపాడుకోవాలో, వడదెబ్బ, డీహైడ్రేషన్లను నివారించేందుకు చంటి బిడ్డల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నాం కదా. ఇక ఈ రోజు